జనసేన పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఈసీ నిర్ణయంతో ఆ పార్టీకి జనసేన పార్టీకి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. గాజు గ్లాసు గుర్తుపై మరోసారి సందిగ్ధత కనిపిస్తోంది. ఫ్రీ సింబల్ జాబితాలోకి గ్లాసు గుర్తును చేర్చింది ఈసీ. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ వెల్లడించింది. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన ఉంది. గ్లాసు గుర్తును ఇప్పుడు ఫ్రీ సింబల్ చేసింది. ఇప్పటికే గ్లాసు గుర్తును విస్తృతంగా ప్రజల్లోకే తీసుకువెళ్ళింది జనసేన. గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టులో చేర్చడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు జనసేన నేతలు. గాజు గ్లాసు గుర్తును జనసేనకు ఉన్నట్లా లేనట్లానే విషయంపై ఇప్పటికి సందిగ్ధత కనిపిస్తోంది. జనసేన నాయకుల్లోనూ జనసేన కేడర్లోనూ ఆందోళన కనిపిస్తోంది. ఈసీ నిర్ణయంతో అందరిలోనూ సస్పెన్స్ కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈసీ నిర్ణయంతో ఇప్పుడు జనసేన నాయకులు ఏం చేయబోతున్నారు? జనసేనకు కామన్ సింబల్ గ్లాసు గుర్తు వచ్చే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే ఫ్రీ సింబల్ లిస్టులోకి చేసినప్పుడు జనసేన ఎక్కడెక్కడైతే పోటీ చేయడం లేదో ఆయా చోట్ల జనసేనకు కాకుండా ఇండిపెండెంట్లకు కూడా గ్లాసు గుర్తును కేటాయించే అవకాశం ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? వాస్తవంగా 2 నెలల ముందే గాజు గ్లాసు జనసేన పార్టీ కేటాయించిందని అధికారికంగా జనసేన పార్టీ ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చింది కూడా అఫీషియల్ గా ఆ పార్టీ ప్రకటించింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఈసీకి సంబంధించిన ఎన్నికల కమిషన్ నిన్న గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఫ్రీ సింబల్ సంబంధించినటువంటి లిస్ట్ లో గాజు గ్లాస్ ఉండడం కొంత చర్చకు దారితీసింది. ప్రధానంగా గాజు గ్లాస్ ఆల్రెడీ జనసేన పార్టీ కేటాయించినప్పుడు ఈ రోజు ప్రకటించినటువంటి ఫ్రీ సింబల్ సంబంధించినటువంటి ఆ లిస్ట్ లో గాజు గ్లాస్ ఉండడం పైన అంటే జనసేన పార్టీ నేత కూడా కొంత విస్మయం గురయ్యారు. ఎందుకంటే వాస్తవంగా జనసేన గాజు గ్లాస్ అనేది గతంలో గుర్తించి ఇచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫ్రీ సింబల్స్ లిస్ట్ ఎలా వచ్చిందనేది ఈ అంశం పైన చర్చ కూడా జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఇప్పుడు గాజు గ్లాసు ఫ్రీ సింబల్ వెళ్లిన నేపథ్యంలో జనసేన పార్టీ ఏం చేయబోతుందనే ఒక టెన్షన్ కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికలకి ఇక 40 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు గుర్తుని చేర్చడం పైన జనసేన పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఫ్రీ సింబల్ వెళ్తే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అభ్యర్థులు కూడా ఆ సింబల్ ని వాడుకుని బరిలో ఉండే అవకాశం ఉంది. దానిలో అలా చేస్తే కనుక ఖచ్చితంగా జనసేన పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం. ఎందుకంటే ఒకవేళ పెద్దాపురం లాంటి నియోజకవర్గం చూస్తుంటే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నారు. అక్కడ గాజు గ్లాస్ గుర్తు మీద పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇండిపెండెంట్ కూడా అదే గుర్తు తీసుకుంటే ఇబ్బందులు తలవసి అవుతాయి. ఓటు అనేది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఒక ఓటు ఇంకొకరికి పడే అవకాశం. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో అయితే జనసేన పార్టీ లీగల్ టీం అంతా కూడా చర్చించినట్టు తెలుస్తుంది. దీనిపైన 2-3 రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా అప్రోచ్ అయ్యే ఆలోచనలో జనసేన పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే కొంత ఆలస్యమైంది. వాస్తవంగా 2 నెలల ముందు వాళ్ళ అధికారికి ఇచ్చినప్పుడే కొంత క్లారిటీ తీసుకోకుండా ప్రకటించారని ఒక విమర్శ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఫ్రీ సింబల్ లిస్ట్ లో ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన న్యాయ నిపుణులతో చర్చించి దానికి అనుగుణంగా గాజు గ్లాస్ ని జనసేన పార్టీకి తెచ్చుకోగలిగితేనే పార్టీకి సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలు కానీ 2 ఎంపీ స్థానాల మధ్య పోటీకి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకి ఇది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది జనసేన పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగానే చెప్పాలి రోహిత్. అయితే ఎంత త్వరగా ఈ ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకుంటారనే దానిపైన ఇప్పుడు తేలాల్సింది. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. అభ్యర్థులు కూడా ప్రచారంలో వెళ్ళిపోతున్న నేపథ్యంలో గాజు గ్లాస్ గుర్తు ఓటేయాలని చెప్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు పిఠాపురంలో చాలా గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు. రోడ్ల వెంట తిరిగారు. గాజు గ్లాస్ ని చూపిస్తారు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఫ్రీ సింబల్ జాబితాలో ఆ గాజు గ్లాస్ ఉన్న నేపథ్యంలో అది ఎవరికి వెళ్తుంది? వేరే ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని అప్లై చేసిన అవకాశం ఉంది. కాబట్టి అది కొంత జనసేన పార్టీకి ఇబ్బంది కలిగిన అంశం. కాబట్టి దానిపైన ఇప్పుడు న్యాయ నిపుణులు చర్చిస్తున్నారు. దీనిపైన రేపు లేదా ఎల్లుండి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. జనసేన అనేది 2014 నుంచి ఉంది. 2010 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తుంది. కానీ గాజు గ్లాస్ అనేది ఇప్పటివరకు ఒక అఫీషియల్ గా ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సైకిల్ ఉంది, వైసీపీకి ఫ్యాన్ ఉంటుంది. కానీ జనసేన మాత్రం తన గాజు గ్లాస్ గుర్తుని ఒక అఫీషియల్ సింబల్ గా పార్టీ సింబల్ గా తెచ్చుకోలేకపోయిందన్న విమర్శలు ఎత్తుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈసీ ఇచ్చినటువంటి సర్వెంట్ షాక్ తో ఇప్పుడు ఆ పార్టీ ఏం చేయబోతుంది ఒక తేడాల్సి ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు జనసేన పార్టీకి ఈ సింబల్ అనేది కొంత ఇష్యూగా మారే అవకాశం కనబడుతుంది. దాన్ని న్యాయ నిపుణులతో చర్చించి త్వరగా తీర్చే అవకాశం ఉంది రోహిత్. రైట్ రాజేష్, జనసేన పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఈసీ నిర్ణయంతో ఆ పార్టీకి కొత్త టెన్షన్ కనిపిస్తోంది. గాజు గ్లాసు గుర్తుపై మరోసారి ఇప్పుడు సందిగ్ధత కనిపిస్తోంది. ఫ్రీ సింబల్ జాబితాలోకి గాజు గ్లాసును
చేర్చింది ఈసీ. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ వెల్లడించింది. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన ఉంది. గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో ఈసీ చేర్చింది. ఇప్పటికే గ్లాసు గుర్తును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది జనసేన. గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టులో చేర్చడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు జనసేన నేతలు. గాజు గ్లాసు గుర్తు జనసేనకు ఉన్నట్లా లేనట్లా అనే విషయంపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఈసీ నిర్ణయంతో ఆ పార్టీకి జనసేన పార్టీకి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. గాజు గ్లాసు గుర్తుపై మరోసారి సందిగ్ధత కనిపిస్తోంది. ఫ్రీ సింబల్ జాబితాలోకి గ్లాసు గుర్తును చేర్చింది ఈసీ. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ వెల్లడించింది. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన ఉంది. గ్లాసు గుర్తును ఇప్పుడు ఫ్రీ సింబల్ చేసింది. ఇప్పటికే గ్లాసు గుర్తును విస్తృతంగా ప్రజల్లోకే తీసుకువెళ్ళింది జనసేన. గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టులో చేర్చడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు జనసేన నేతలు. గాజు గ్లాసు గుర్తును జనసేనకు ఉన్నట్లా లేనట్లానే విషయంపై ఇప్పటికి సందిగ్ధత కనిపిస్తోంది. జనసేన నాయకుల్లోనూ జనసేన కేడర్లోనూ ఆందోళన కనిపిస్తోంది. ఈసీ నిర్ణయంతో అందరిలోనూ సస్పెన్స్ కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈసీ నిర్ణయంతో ఇప్పుడు జనసేన నాయకులు ఏం చేయబోతున్నారు? జనసేనకు కామన్ సింబల్ గ్లాసు గుర్తు వచ్చే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే ఫ్రీ సింబల్ లిస్టులోకి చేసినప్పుడు జనసేన ఎక్కడెక్కడైతే పోటీ చేయడం లేదో ఆయా చోట్ల జనసేనకు కాకుండా ఇండిపెండెంట్లకు కూడా గ్లాసు గుర్తును కేటాయించే అవకాశం ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? వాస్తవంగా 2 నెలల ముందే గాజు గ్లాసు జనసేన పార్టీ కేటాయించిందని అధికారికంగా జనసేన పార్టీ ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చింది కూడా అఫీషియల్ గా ఆ పార్టీ ప్రకటించింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఈసీకి సంబంధించిన ఎన్నికల కమిషన్ నిన్న గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఫ్రీ సింబల్ సంబంధించినటువంటి లిస్ట్ లో గాజు గ్లాస్ ఉండడం కొంత చర్చకు దారితీసింది. ప్రధానంగా గాజు గ్లాస్ ఆల్రెడీ జనసేన పార్టీ కేటాయించినప్పుడు ఈ రోజు ప్రకటించినటువంటి ఫ్రీ సింబల్ సంబంధించినటువంటి ఆ లిస్ట్ లో గాజు గ్లాస్ ఉండడం పైన అంటే జనసేన పార్టీ నేత కూడా కొంత విస్మయం గురయ్యారు. ఎందుకంటే వాస్తవంగా జనసేన గాజు గ్లాస్ అనేది గతంలో గుర్తించి ఇచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫ్రీ సింబల్స్ లిస్ట్ ఎలా వచ్చిందనేది ఈ అంశం పైన చర్చ కూడా జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఇప్పుడు గాజు గ్లాసు ఫ్రీ సింబల్ వెళ్లిన నేపథ్యంలో జనసేన పార్టీ ఏం చేయబోతుందనే ఒక టెన్షన్ కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా 40 రోజుల సమయం ఉన్న నేపథ్యం ఇప్పుడు ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు గుర్తుని చేర్చడం పైన జనసేన పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఫ్రీ సింబల్ వెళ్తే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అభ్యర్థులు కూడా ఆ సింబల్ ని వాడుకుని బరిలో ఉండే అవకాశం ఉంది. దానిలో అలా చేస్తే కనుక ఖచ్చితంగా జనసేన పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం. ఎందుకంటే ఒకవేళ పెద్దాపురం లాంటి నియోజకవర్గం చూస్తుంటే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నారు. అక్కడ గాజు గ్లాస్ గుర్తు మీద పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇండిపెండెంట్ కూడా అదే గుర్తు తీసుకుంటే ఇబ్బందులు తలవసి అవుతాయి. ఓటు అనేది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఒక ఓటు ఇంకొకరికి పడే అవకాశం. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో అయితే జనసేన పార్టీ లీగల్ టీం అంతా కూడా చర్చించినట్టు తెలుస్తుంది. దీనిపైన 2-3 రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా అప్రోచ్ అయ్యే ఆలోచనలో జనసేన పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే కొంత ఆలస్యమైంది. వాస్తవంగా 2 నెలల ముందు వాళ్ళ అధికారికి ఇచ్చినప్పుడే కొంత క్లారిటీ తీసుకోకుండా ప్రకటించారని ఒక విమర్శ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఫ్రీ సింబల్ లిస్ట్ లో ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన న్యాయ నిపుణులతో చర్చించి దానికి అనుగుణంగా గాజు గ్లాస్ ని జనసేన పార్టీకి తెచ్చుకోగలిగితేనే పార్టీకి సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలు కానీ 2 ఎంపీ స్థానాల మధ్య పోటీకి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకి ఇది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది జనసేన పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగానే చెప్పాలి రోహిత్. అయితే ఎంత త్వరగా ఈ ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకుంటారని దానిపైన ఇప్పుడు తేలాల్సింది. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. అభ్యర్థులు కూడా ప్రచారంలో వెళ్ళిపోతున్న నేపథ్యంలో గాజు గ్లాస్ గుర్తు ఓటేయాలని చెప్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు పిఠాపురంలో చాలా గ్రామాల్లో ఆయన